ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్ కొంత సిద్ధమైంది. మెస్సీ మేనియాతో సాకర్ వరల్డ్ ఊగిపోతుంది. అర్జెంటీనా క్రేజ్ కనిపిస్తున్న ప్రత్యర్థి స్పెయిన్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనే టాక్ వస్తుంది. పెను సంచలనం లామినే యామల్ను అడ్డుకుంటే గెలిచేస్తామని అర్జెంటీనా భావిస్తే తప్పులో కాలు వేసినట్లే. మైదానంలోకి దిగే ప్రతి ప్లేయరు స్పెయిన్ జట్టుకు కీలక ఆశ్రమే. మిడ్ఫీల్డర్ నుండి డిఫెండర్ల వరకు అందరూ సూపర్ స్టార్లే. ఫుట్బాల్ ప్రపంచ కప్ ఇప్పటి వరకు స్పెయిన్ కేవలం 2 సార్లు మాత్రమే ఫైనల్కి వెళ్లింది. అందులో 2010లో ఛాంపియన్గా నిలిచింది. మెస్సీ చుట్టూ అర్జెంటీనా, ఎంబాపే చుట్టూ ఫ్రాన్స్, రొనాల్డోపై పోర్చుగల్ ఆధారపడినట్లు స్పెయిన్ మ్యాచ్ బరిలోకి దిగదు. జట్టులోని ప్రతి ఒక్కరూ స్టారే. ఎవరు ఏ పాత్ర పోషించాలనేది ముందే డిసైడ్ అయిపోతుంది. అందుకు తగినట్లుగా వ్యవహరించడమే వారి పని. మైదానంలోకి దిగిన తర్వాత పరుగు ఎక్కడ ఆగదు. అవసరమైతే ఈ చివర నుంచి ప్రత్యర్థి గోల్ కీపర్ వరకు వెళ్తారు. లామినే యామాల్ బంతిని పాస్ చేయడంతో పాటు గోల్ పోస్ట్ వైపు తీసుకెళ్లడంలో టాప్. ప్రపంచ కప్ 2026లో స్పెయిన్ ఆడిన తొలి మ్యాచ్ డ్రా అయింది. ఇప్పటి వరకు పెద్దగా తెలియని కేప్ వెర్డేతో డ్రా అయిన స్పెయిన్ నాకౌట్లో పోర్చుగల్, బెల్జియంపై అద్భుత విజయాలు సాధించింది. ఇక సెమీస్లో బలమైన ఫ్రాన్స్ను చిత్తు చేసింది. స్పెయిన్ డిఫెండర్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే ప్రత్యర్థి ఆటగాళ్లు గోల్ పోస్టు వైపు రావాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. ఈ అభేద్యమైన డిఫెన్స్ను తట్టుకుని ఈ టోర్నీలో కేవలం 1 గోల్ మాత్రమే నమోదైంది. ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్ కొంత సిద్ధమైంది. మెస్సీ మేనియాతో సాకర్ వరల్డ్ ఊగిపోతుంది. అర్జెంటీనా క్రేజ్ కనిపిస్తున్న ప్రత్యర్థి స్పెయిన్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనే టాక్ వస్తుంది. పెను సంచలనం లామినే యామల్ను అడ్డుకుంటే గెలిచేస్తామని అర్జెంటీనా భావిస్తే తప్పులో కాలు వేసినట్లే. మైదానంలోకి దిగే ప్రతి ప్లేయరు స్పెయిన్ జట్టుకు కీలక ఆశ్రమే. మిడ్ఫీల్డర్ నుండి డిఫెండర్ల వరకు అందరూ సూపర్ స్టార్లే. ఫుట్బాల్ ప్రపంచ కప్లో ఇప్పటి వరకు స్పెయిన్ కేవలం 2 సార్లు మాత్రమే ఫైనల్కు వెళ్లింది. అందులో 2010లో ఛాంపియన్గా నిలిచింది. మెస్సీ చుట్టూ అర్జెంటీనా, ఎంబాపే చుట్టూ ఫ్రాన్స్, రొనాల్డోపై పోర్చుగల్ ఆధారపడినట్లు స్పెయిన్ మ్యాచ్ బరిలోకి దిగదు. జట్టులోని ప్రతి ఒక్కరూ స్టారే. ఎవరు ఏ పాత్ర పోషించాలనేది ముందే డిసైడ్ అయిపోతుంది. అందుకు తగినట్లుగా వ్యవహరించడమే వారి పని. మైదానంలోకి దిగిన తర్వాత పరుగు ఎక్కడా ఆగదు. ఫుట్బాల్ ప్రపంచ కప్ ఇప్పటి వరకు స్పెయిన్ కేవలం 2 సార్లు మాత్రమే ఫైనల్కి వెళ్లింది. అందులో 2010లో ఛాంపియన్గా నిలిచింది. మెస్సీ చుట్టూ అర్జెంటీనా, ఎంబాపే చుట్టూ ఫ్రాన్స్, రొనాల్డోపై పోర్చుగల్ ఆధారపడినట్లు స్పెయిన్ మ్యాచ్ బరిలోకి దిగదు. జట్టులోని ప్రతి ఒక్కరూ స్టారే. ఎవరు ఏ పాత్ర పోషించాలి అనేది ముందే డిసైడ్ అయిపోతుంది. అందుకు తగినట్లుగా వ్యవహరించడమే వారి పని. మైదానంలోకి దిగిన తర్వాత పరుగు ఎక్కడ ఆగదు. అవసరమైతే ఈ చివరి నుంచి ప్రత్యర్థి గోల్ కీపర్ వరకు వెళ్తారు. లామినే యామల్ బంతిని పాస్ చేయడంతో పాటు గోల్ పోస్ట్ వైపు తీసుకెళ్లడంలో టాప్. ప్రపంచ కప్ 2026లో స్పెయిన్ ఆడిన తొలి మ్యాచ్ డ్రా అయింది. ఇప్పటి వరకు పెద్దగా తెలియని కేప్ వెర్డేతో డ్రా అయిన స్పెయిన్ కంగారు పడిపోలేదు. పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంది. నాకౌట్లో పోర్చుగల్, బెల్జియంపై అద్భుత విజయాలు సాధించింది. ఇక సెమీస్లో బలమైన ఫ్రాన్స్ ను చిత్తు చేసింది. స్పెయిన్ డిఫెండర్లు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారంటే ప్రత్యర్థి ఆటగాళ్లు గోల్ పోస్ట్ వైపు రావాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. ఈ అభేద్యమైన డిఫెన్స్ ను తట్టుకుని ఈ టోర్నీలో కేవలం 1 గోల్ మాత్రమే నమోదైంది.